హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్వికేషన్ అండ్ వ్లాగ్స్. సో ఇవాళ వ్లాగ్లో అయితే మేమైతే సంతోషి మాత టెంపుల్కి వెళ్తున్నాము. సో మాకు ఒక మొక్కు ఉండే అనమాట. సో ఆ మొక్కు తీరితే మేమైతే సంతోషి మాత గుడికి వచ్చేసి ఉద్యాపన చేయించుకుంటామని. సో అందుకని చెప్పేసి ఈ ఫ్రైడే అయితే ఉద్యాపనకి వెళ్తున్నాము. సో ఉద్యాపన అయితే మేమైతే గుళ్ళో చేయించుకుంటున్నాము. ఒకరోజు ముందు వెళ్ళి మనమైతే టికెట్ తీసుకోవాలి, అంటే టోకెన్ ఉంటుంది. సో 350 రూపీస్ ఉంటుంది. మనకైతే ఒక టోకెన్ నెంబర్ ఇస్తారు. సో ఆ నెంబర్లో మనం నెక్స్ట్ డే పూజ టైంకి వెళ్ళి కూర్చొని అక్కడ పూజ చేసుకోవాలి. సో టికెట్ బ్యాక్ సైడ్ అయితే మనం ఏమేమి తెచ్చుకోవాలి అవన్నీ అయితే మనకు ఒక లిస్ట్ ఇస్తారు. సో మనమైతే అవన్నీ తీసుకొని నెక్స్ట్ డే చెప్పిన టైంకి వెళ్ళాలి. మేమైతే థర్స్డే వెళ్ళి టికెట్ తీసుకొని సో ఫ్రైడే అయితే వెళ్ళాము. సో ఇది వచ్చేసి ఫ్రైడే రోజు అనమాట. సో ఫ్రైడే రోజు అయితే మార్నింగ్ ఇంట్లో దీపం అంతా వెలిగించుకొని మేమైతే రెడీ అయ్యి సంతోషి మాత టెంపుల్కి ఉద్యాపన చేయించుకోవడానికి వెళ్ళాము. సో మనకి ఉద్యాపన తెలియకపోతే అక్కడ చెప్తారనమాట, పంతులు ఎలా చేసుకోవాలి ఏంటనేది మనకు మొత్తం చెప్తారు. సో ఇదే అనమాట సంతోషి మాత టెంపుల్. సో అక్కడ చాలామంది ఉండడంతో వీడియో తీయడానికి అయితే రాలేదు. సో అప్పుడు ఉద్యాపన చేయించేటప్పుడు ఓన్లీ చేసేవాళ్ళు మాత్రమే ఉండాలి, మిగతా వాళ్ళందరూ బయట చైర్స్ ఉండే అనమాట. సో ఆ చైర్స్ దగ్గర కూర్చోవాలి. సో ఇదైతే అమ్మవారి విగ్రహం అనమాట. చాలా బాగుంది చూడడానికి కూడా, గుడి కూడా చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. అండ్ ఉద్యాపన అయిపోయిన తర్వాత మేమైతే ఇంటికి రిటర్న్ వచ్చాము. సో ఇంటికి రిటర్న్ వచ్చిన తర్వాత ఈవినింగ్ అయితే ఫుల్ వర్షం వచ్చిందనమాట. సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. గుడిలో ఎక్కువ తీయలేదు కాబట్టి వ్లాగ్ చాలా షార్ట్గా వచ్చింది. అండ్ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.